సిపిఎంకు సంబంధించిన ప్రెసిడెంట్ అంటే దాంట్లో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వ్యవహరిస్తారు సీతారాం యెచూరి గారు కాసేపటి కిందమే ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఆయన మృతి ఈ దేశంలో మరో ఎర్ర జెండా నేల కొరిగిందనే చెప్పవచ్చు. మనం చూస్తున్న క్రమంలో అగ్రవర్ణాలకు సంబంధించిన కుటుంబంలో పుట్టి కూడా పీడిత పాడిత అనే ప్రజల కోసం పనిచేసి తన జీవితాన్ని వర్గ పోరాటానికి అంకితం చేసిన ఒక గొప్ప నాయకుడుగా మనం సీతారాం యెచూరి గారిని చెప్పుకోవచ్చు. అసలు సార్ సీతారాం యెచూరి గారి మరణం ఈ యొక్క ఎర్ర జెండాలకు సంబంధించిన ఐడియాలజీకి పెద్ద తీరని లోటుగానే మనం భావించవచ్చా? అసలు ఏ విధంగా అంటే ఆ సీతారాం యెచూరి గారితో తమరికి ఉన్న పరిచయాలు కానీ ఒకసారి మీరు చెప్పే. సీతారాం యెచూరితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఆ నిజాం కాలేజ్ చదివేటప్పటి నుంచి పరిచయం. నా వయసు ఆయనది కూడా 52లో పుట్టినాడు ఆయన. 72 ఇద్దరం 72. అయితే మేము అందులో లేకపోయినా కూడా ఆయన సంగతి బాగా తెలుసు నాకు. ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా తెలుసు. జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన ఏకసంతాగ్రాయి టక్క 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 చెప్పేవాడు. ఒకసారి చెప్తే అర్థమయ్యేది. 100 మంది 100 ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలు విని పేరు గుర్తుపెట్టుకొని ఒకరి తర్వాత ఒకరికి సమాధానాలు చెప్పేవాడు. శతావధాని ఆయన. అంత మేధస్సు, అన్ని విషయాల మేధస్సు, కన్విన్స్ కూడా చేసేవాడు ఆయన. అందుకనే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యిండు. ఎమర్జెన్సీలో ఆయన గట్టిగా ఫైట్ చేసిండు. జైలు కూడా పోయిండు ఆయన. ఆయన పార్లమెంట్కి ఎన్నికైనా అన్ని చిన్న విషయాలు అది. కానీ చక్కటి మేధస్సున్నవాడు. ఆయన సంగతి ఒక విషయం చెప్తాం మీకు. ఆయన మోహన్ కందా ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ అని మనకు తెలిసిందే. ఆయన మేనలుడు. ఆయన కూడా ఏంటి 100 మార్క్స్ వచ్చినాయి. ఓకే. మోహన్ కందాకు 100 మార్క్స్ వస్తే ఆయన వైవాలు అడిగారు మోహన్ కందాను, నీకు 100 ఎట్లా వచ్చినాయి అంటే, ఎట్లా వచ్చినాయి 100% అంటే, బికాస్ దెర్ ఇస్ నో 200% అన్నాడు. 200కు 100 ఇచ్చినట్టుంటే నేను 200 వచ్చేటి అన్నాడు. వెంటనే ఆయన పాస్ చేశారు. అయితే ఈయన కూడా అటువంటి మేధావి. ఆయన చేసింది ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్తాను. చాలా పెద్ద మేధావి, జనం కోసం పనిచేసిండు. పాపం పోయిండు. ఇప్పుడు అక్కడ ఎయిమ్స్లో ఆల్ యూనివర్సిటీ మెడికల్ సైన్స్ చనిపోయిండు. ఆయన బాధ కలిగిస్తుంది. శ్రీనివాస్ ఆయన ఇక్కడనే ఈఎస్ఐలో, హైదరాబాద్ ఈఎస్ఐలో డైరెక్టర్ ఉండేవాడు. ఇప్పుడు అక్కడ డైరెక్టర్ అయ్యాడు ఆయన. అక్కడ అతను ఢిల్లీ ఆయన తెలుగువాడు, దత్తాత్రేయ గారి బంధువు. ఆయన ఏం చెప్తుండంటే, మాకు చాలా బాధ అవుతున్నది. నా ఆసుపత్రిలో నేనుండగా, ఆయన డైరెక్ట్ తెలుగు ఆయన, ఈయన తెలుగు ఆయన్ని, చాలా బాధ అవుతుందని చెప్పిండు శ్రీనివాస్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తాం, చర్చించుకుందాం ఎట్లా మేధావి అనేది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిండు, చదివిండు. ఆ టైంలో నిజాం కాలేజ్ చదివేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ, సోమిడి బాలపోచే అంటాం మేము. ఆయన సీతారాం యెచూరి స్నేహితుడు. మధుసూదన్ రావు అని ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన కూడా స్నేహితుడు. వీళ్ళిద్దరిని ప్రెసిడెంట్గా మధుసూదన్ రావును, అప్పుడు బాలపోచే వచ్చి, బాలపోచే పేదోడు, ఓల్డ్ సిటీ, దూద్బౌలి దగ్గర ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, మాదిగా ఆయన. నేను మాదిగా, పుట్టిగా ఉంటాను, నల్లగా ఉంటాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఓల్డ్ సిటీలో చదువుకుంటాను కదా. నేను నిజాం కాలేజీలో అందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళంతా బంధువులంతా అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉంటాడు. మరి నేను ప్రెసిడెంట్గా గెలవాలంటే ఎట్లా? అప్పటికి మధుసూదన్ రావు వేసిండు. ప్రెసిడెంట్గా ఆయన వేసిన ఆయన నా ఫ్రెండే, నేను వైస్ ప్రెసిడెంట్గా వేస్తాను అని గెలిపించాలి. సీతారాం యెచూరి ఆలోచించాడు, ఏం చేయాలి, ఈయన గెలిపించాలి, బాలపోచని ఎట్లయినా గెలిపించాలి. అందుకని ఏం చేసిందంటే, బాలపోచ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బాలపోచ యాక్టివ్గానే ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే, మంచిది, నువ్వు పో అమ్మాయిల దగ్గరికి పోయి నాకు ఓటేయమని చెప్పు. ఏమని చెప్పాలి? ఇక పోయి అక్క నాకు ఓటేయి, చెల్లె నాకు ఓటేయి, అక్క చెల్లె చెప్పు. పోయి చెప్తే సీతారాం యెచూరి చెప్పిన స్క్రిప్టే అదే ఫాలో అయ్యిండు. అక్క నేను బాలపోచేయను, చాలా పేదోన్న అక్క, మాదిగొల్లం అక్క, చూడక్క నేను ఎట్లున్నా, నల్లగున్నా, పొట్టిగున్నా, ఇంగ్లీష్ రాదక్క నాకు, ఇట్లనే నాకు ఇంగ్లీష్ రాదక్క, నేను ఎట్లా గెలవాలక్క, మరి నాకేమైనా సంతోషం ఉంటుందా అక్క, ఏమైనా పైసలు వస్తాయా అక్క, నాకు ఏమైనా అందమైన పిల్లల్ని చేసుకుంటుందా అక్క, నాకు ఒక్క సంతోషం, నువ్వు దయదలిస్తే ఒక సంతోషం ఉంటుంది అక్క, నన్ను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గెలిపించురక్క, మీరంతా ఏడ్చుకుంటూ చెప్తాడు, ఆ ఒక్క సంతోషం అయితే ఉండని రక్క. చెల్లె దగ్గర పోయి, చెల్లె నమస్తే చెల్లె, దండం పెడతావు చెల్లె, రాఖీ కట్టాలి చెల్లె, నువ్వు పండుగకు నువ్వు కట్టి నన్ను గెలిపించాలక్క చెల్లె
అక్కల చెల్లెలు తలుచుకుంటే నేను గెలుస్తా, ఒక్క సంతోషం ఉండని అందరి దగ్గర పోయి చెల్లి అక్క దండం పెట్టి సీతారామేశ్వరి ఇచ్చింది, దూరం నుంచి సీతారామేశ్వరి చూసేవాడు ఏం చేస్తున్నాడు మనోడని. అందరు అక్క చెల్లె అంతే. ఆడవాళ్ళు అందరూ ఓట్లేసి గెలిచిండు. మగవాళ్ళు వేసినా వేయకపోయినా ఆడవాళ్ళు అయితే 50% కదా గెలిచిండు. సీతారామేశ్వరి తెలివి ఏంటంటే అంత తెలివి, అక్క చెల్లె చెప్పు గెలిపించిండు. ఇది దూరం నుంచి అన్నీ చూసేవాడు. ఆ తర్వాత పాలపోచే ఎప్పుడు ఆయన పేరు చెప్పుకునేవాడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా నాకు ఫోన్ చేసి బాధపడుతున్నాడు, అయ్యో చనిపోయిండని. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దళితులను ప్రోత్సహించాలి ఆ పార్టీ. ఆయన ఓవైసీ మీద పోటీ చేసిండు. నేను చూడు నల్లగా ఓవైసీ ఇట్లా ఇంత పొడుగ్గా ఇంత లావుగా ఉండేవాడు, బాగా డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని ఏ పార్టీ అధికారం ఉన్నా వాళ్ళకి సేవకులుగానే ఉంటారు. అట్లాంటిది ఈయన పేదోడు కదా, హై మైబి కర్తవుడు క్యారే అని తిట్టేవాడు, ఓవైసీనే తిట్టేవాడు, అందరు తిట్టేవాడు, డబ్బులు అందరిని తిట్టేవాడు. పాత బస్తీలు ఉండి కూడా పాత బస్తీలనే ఉంటాడు. ఉంటూ అట్లా తిట్టేవాడు. సీతారాం యేచూరి వల్లనే బాలపోచే నిజాం కాలేజ్ స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ కాగలిగాడు. మామూలు విషయం కాదు. అందుకని ఈ సీతారాం యేచూరి గారిది మన తెలుగు రాష్ట్రాలేనా? వాళ్ళంటే ఒరిజినల్గా వాళ్ళ తల్లిదండ్రులు కాకినాడలో ఉన్నారు, కానీ చెన్నై కనెక్షన్ ఉంది వాళ్ళకు. అటు నుంచి హైదరాబాద్కి వచ్చిండ్రు. కానీ సీతారాం యేచూరి పుట్టింది హైదరాబాద్లో పుట్టిండు, హైదరాబాద్లో చదువుకున్నాడు. 69 ఎడ్యుకేషన్లో ఇంకా లాభం లేదు, విద్య పోతున్నదని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఓకే, ఢిల్లీలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలోనే ఉండిపోయాడు 69 నుంచి. కానీ తెలుగు చక్కటి తెలుగు మాట్లాడతాడు. ఆయన భార్య బెంగాలీ, అది వేరే విషయం. అది ఆమె కూడా జర్నలిస్టే, బీబీసీలో పనిచేస్తుంది. అట్లా ఆయన మొత్తం ప్రజలతోటే ఉన్నాడు, అద్భుతంగా చేసిండు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ, చాలా కాలంగా జనరల్ సెక్రటరీ. ప్రకాష్ కరత్ తర్వాత సీతారాం యేచూరి. ప్రకాష్ కరత్ ఆ తర్వాత ఈయననే. ప్రకాష్ కరత్ ఏమో మలయాళీ, ఈయనేమో తెలుగువాడు. సౌత్ ఇండియన్స్ అయ్యారు కదా. అంత మామూలుగా అయితే కేరళ బెంగాల్ నుంచే ఉంటారు జనరల్ సెక్రటరీగా. చాలా ఏళ్ళ తర్వాత తెలుగు ఆయన అయ్యిండు, చాలా కాలం ఉన్నాడు ఆయన. ఇది నిజంగా ఆ పార్టీ నేను మాట్లాడినప్పుడు 6 నెలల ఏడాది కింద నేను మాట్లాడినా, ఇది విద్రోహ దినం కదా, రేపు జరగబోయేది విద్రోహ దినం. జైలు ఉండాల్సిన వాళ్ళు రాజ్భవన్ ఉన్నారు, రాజ్భవన్ ఉండాల్సిన వాళ్ళు జైలు ఉన్నారు. ఒక్కరికి శిక్షలు పడలేదు. కానీ తెలంగాణ సాయుధ పాల్గొన్న అందరూ జైలుకు పోయినారు, శిక్షలు పడ్డది. ఇది అన్యాయం కదా. విద్రోహ దినం అంటే విద్రోహ దినమే, కానీ జనం అందరి అభిప్రాయం చూసి మనం పోవాలన్నాడు. జనం అందరి అభిప్రాయం ఏంది, సుందరయ్య గారు ఏది చెప్పినారో అదే పోవాలని చెప్పిన. కరెక్టే అనేవాడు. సుందరయ్య గారు శిష్యుడు ఆయన. సో అట్లా చెప్పి ఫీల్ అయ్యేవాడు. అందుకని సీతారాం యేచూరి చనిపోవడం నిజంగానే కార్మిక వర్గానికి, కార్మిక ఉద్యమాలకు తీరని లోటు. వీళ్ళని చాలా వరకు వర్గ పోరాటానికి సంబంధించిన నాయకులుగానే వీళ్ళని చూస్తారు కదా సార్. అంటే ఒక సెక్షన్ పీపుల్ కోసం వీళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేసి, అంటే అదే కదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే. కూలీల కోసం పనిచేయాలి, నోరు లేని వాళ్ళ కోసం పనిచేయాలి, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపెట్టే వాళ్ళ కోసం పనిచేయాలి. తెలంగాణ సాయుధ పోరాటం అదే కదా, కూలీలు అదే కదా, వర్గమే. అంటే ఉన్నవాడు లేనివాడు. కార్ల్ మార్క్స్ చెప్పింది అదే, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో హ్యావ్ నాట్స్ కోసమే పనిచేయాలి వాళ్ళు. పేదోళ్ళ కోసం పనిచేయాలి, కార్మికుల కోసం పనిచేయాలి, కూలీల కోసం పనిచేయాలి, శ్రమజీవుల కోసం పనిచేయాలి, మైగ్రెంట్ లేబర్ కోసం పనిచేయాలి. సిపిఎం పార్టీ ఇప్పుడు సీతారాం స్ఫూర్తితోటి, సుందరయ్య గారి స్ఫూర్తితోటి, సుందరయ్య గారు కూడా జనరల్ సెక్రటరీ ఉన్నారు చాలా ఇండ్లు. అదే మళ్ళీ తెలుగు ఆయన అయ్యిండు జనరల్ సెక్రటరీ. దాని తర్వాత సుందరయ్య గారి తర్వాత చాలా ఏళ్ళకి అయింది అనుకోండి. అందుకని ఆ బాటలు నడవాలంటే మళ్ళీ శ్రమజీవుల సమస్యలు తీసుకోవాలి, శ్రమజీవుల కోసం పనిచేయాలి. అప్పుడు అది నిజమైన కార్మిక వర్గ పార్టీగా ఉంటుంది. అయితే ఈయన జీవితం నుంచి ఇప్పుడున్న యువత ఏం తెలుసుకోవచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడున్న యువత ఏం చేయాలంటే చదువుకునేటప్పుడు చాలా కష్టపడాలి, చదువుకోవాలి. చదువుకోవడం ఒకటే సరిపోదు, చదువుకుంటాము. సీతారాం యేచూరి ప్రపంచమంతా తిరిగి చూసిండు కాబట్టి జ్ఞానం వచ్చింది. చదువుకుంటే ఏముంటుంది, బాగా చదువుకున్నారు, క్లాస్లో కూర్చుంటారు, యూ బికమ్ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్. ప్రపంచం తప్ప ఏమీ తెలియదు. ఇప్పుడు చదువుకుంటేది ఏమవుతుందంటే పిల్లలకు మిర్రర్ లైఫ్ అయింది. అంటే కంటి ముందు ఓ సెల్ ఫోన్ ఉంటుంది, అది మిర్రరే. ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది, అది మిర్రరే. ఆ పైన టీవీ ఉంటుంది, అది మిర్రరే. మిర్రర్ లైఫ్ తప్ప బయటి ప్రపంచం తెలుస్తలేదు. బయటి ప్రపంచం ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రపంచమంతా తిరిగి చూస్తే తెలుస్తుంది. ఎక్స్పోజర్ కోఎఫిషియంట్ అంటాం. అంటే ప్రపంచమంతా తిరిగి చూస్తే వచ్చే జ్ఞానం చదువుకుంటే రాదు. ఇప్పుడు మహమ్మద్ ప్రాఫిట్ ఏం చెప్పిండు, దెర్ వాజ్ నో ప్రాఫిట్ వాజ్ నాట్ ఎ షెపర్డ్. గొర్రెలు గాయని వాళ్ళు ఎవరు ప్రాఫిట్స్ కాలేదు అన్నాడు. మహమ్మద్ ప్రాఫిట్ గొర్రెలు కాసిండు. ఆయనకంటే ముందు జీసస్ గొర్రెలు కాసిండు, ఆయనకంటే ముందు మోజస్ గొర్రెలు కాసిండు, ఆయనకంటే ముందు ఆమోస్ గొర్రెలు కాసిండు, అందరికంటే ముందు అబ్రహాం. ఆయన ముస్లిమ్స్ ఆయన ఇబ్రహీం అంటారు, క్రిస్టియన్స్ జూసు అబ్రహాం అంటారు. 4000 కింద ఆయన గొర్రెలే కాసిండు.
వీళ్ళు నల్ల గొంగడి వేసుకొని నల్ల మేకను తీసుకొని నల్ల తుమ్మల చుట్టూ తిరిగితే చాలా జ్ఞానం వస్తుంది. చెట్టు సంగతి, పుట్ట సంగతి, గుట్ట సంగతి, పాము సంగతి, తేలు సంగతి, పులి సంగతి, తొడేలు సంగతి, పాల సంగతి, ఉన్ని సంగతి, మాంసం సంగతి అన్నీ తెలుస్తాయి. అందుకని తిరిగి చూసి రావాలి. సీతారాం యేచూరి తిరిగి చూసి వచ్చిండు. దేశమంతా తిరిగిండు, ప్రపంచమంతా తిరిగిండు. తిరిగి జనం మధ్యలోకి పోయిండు, పేదోళ్ళ దగ్గర పోయిండు, కార్మికులు ఎక్కడ గొడవ చేస్తుంటే అక్కడికి పోయిండు, కార్మికుల ఆందోళనలో భాగమైపోయిండు. అందుకని ఆయన అట్లా చేసిండు. శబ్దరాశ్మిని చంపేసినప్పుడు కార్మిక వర్గ పోరాటం చేస్తే ఈయన ఫాలోవర్ ఆయన శబ్దరాశ్మి ఇప్పుడు సహమత అని ఉంటుంది. శబ్దరాశ్మిని చంపినప్పుడు ఎంత పెద్ద పోరాటం చేసిండు. ఢిల్లీలో శబ్దరాశ్మిని ఇప్పటికీ శబ్దరాశ్మి అకాడమీ ఉంది, హైదరాబాద్లో కూడా అకాడమీ ఉంది. శబ్దరాశ్మిని చంపేసినప్పుడు ఎవరు చంపారు? పెట్టుబడిదారులు చంపారు. ఆయన పెట్టుబడిదారు కార్మికుల పక్షాన పోయినప్పుడు శబ్దరాశ్మిని నిలువన చంపారేసిండ్రు. అప్పుడు ఎంత పెద్ద పోరాటం చేసిండు సీతారాం యేచూరి. అట్లా అందుకనే సిపిఎం పార్టీ కూడా శబ్దరాశ్మి బాటలో, సీతారాం యేచూరి బాటలో, సుందరయ్య గారి బాటలో నోరు లేని నోరు కావాలి, వెన్నుపూస లేని వెన్నుపూస కావాలి, గుండె లేని గుండె కావాలి, ఆత్మ లేని ఆత్మ కావాలి. అట్లా ప్రజల తరఫున ఉండాలి, ఉంటుంది కార్మిక వర్గ పార్టీ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకున్నట్టయితే ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను సార్. ఎర్ర జెండా అంటే ఇంతకుముందుకు టీడీపీ గవర్నమెంట్లు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లు కానీ ఇంతకుముందుకు ఉన్న గవర్నమెంట్లలో 10 రూపాయలు 5 రూపాయలు రూపాయి పెంచిరంటే మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ అట్టుడికిపోయాయి. ఏమైంది సార్ ఇవాళ ఎర్ర జెండాకు? అదే ఎర్ర జెండాకు ఏమైందంటే ఒకటి ఆ తరం అంతా పోయింది. ఎవరైతే పోరాటాలు చేసిండ్రో ఆ తరం ఎక్కడుంది? పెద్ద పెద్ద పోరాటాలు చేశారు కదా. రావినారాయణ రెడ్డి తరం ఉందా, బద్దమెల్లారెడ్డి తరం ఉందా, ఆరుట రామచంద్రరెడ్డి, ఆట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రావినారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఒకరు కాదు పెద్ద పెద్ద పోరాటాలు చేసిండ్రు. ఈ పోరాటాల తరమంతా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఒక పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలో కాదు, మొత్తం అన్ని పార్టీలు పోయింది. పూర్వము కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంత నిజాయితీ ఉండేది. ఎందుకుండేది? అంత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. ముఖ్యంగా దేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నశించింది. ఆ స్ఫూర్తి మళ్ళీ రావాలి. ఎక్కడ ఉంటుంది? దోపిడీ జరుగుతున్నప్పుడు, పీడన ఉన్నప్పుడు అక్కడి నుంచి ఉద్యమాలు వస్తాయి. శోకం ఉంటే శ్లోకం పుడుతుంది, వేదన ఉంటే వేదం పుడుతుంది. మళ్ళీ దుఃఖం ఉండాలి, దుఃఖం ఉంటే ఉంటుంది. ఇప్పుడు జనానికి అందరికి చెప్పినామనుకోండి, చెప్తే ఏమవుతుంది? గ్రామాలకు పోయి చూస్తారు, కమ్యూనిస్ట్ పార్టీలు తిరుగుతారు, మేము తిరుగుమని చెప్తాము. వాళ్ళ తర్వాత మా మీద వచ్చి యుద్ధం చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఎక్కడ పోయినా ఫుల్ మందు కొడుతున్నారు పిల్లలు, వాళ్ళనిగా తయారు చేయాలి. గంజాయి తాగుతుండ్రు, ఓపియం నల్లమంది తింటున్నారు, గుడుంబ తాగుతున్నారు, అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి. ఇది కాకపోతే సెల్ ఫోన్లు చూస్తుండ్రు, కంప్యూటర్లు చూస్తుండ్రు, టీవీలు చూస్తుండ్రు. ఎక్కడ జనంలో చూస్తుండ్రా? చూస్తలేరు కదా. సమస్యల మీద యువత స్పందిస్తలేదు. దానికి కారణం ఏంటంటే మొత్తం ప్రభుత్వాలే వాళ్ళు డిస్ట్రాక్షన్ అటో ఇటు పక్కదారి పెట్టేట్టు చేసినాయి. వీళ్ళకి ఎవరికి పోరాటాలు చేయకుండా వీళ్ళు ఉండలేరు. అధికారంలో ఉన్న వాళ్ళు రూలింగ్ పార్టీ ఉండలేదు కాబట్టి డిస్ట్రాక్షన్ అటు తప్పిచ్చేసి ముడి సరుకు కమ్యూనిస్ట్ పార్టీకి దొరకొద్దు అట్లా చేసిండ్రు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అయితే లేదు. అమెరికన్ ఇప్పుడు పూర్వమైంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసేది, ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా తెలివిగా భారతదేశం లాంటి దేశంలో ఏ రకమైన పోరాటాలు లేకుండా, వర్గ పోరాటాలు లేకుండా ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉండాలనో అన్ని రకాల డిస్ట్రాక్షన్స్ చేస్తున్నాయి. దాంట్లో పడిపోయినరు. అందుకని వాళ్ళకి కష్టమైపోతుంది. వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఏం చేయాలను, ఎందుకు అవుతుందో కూడా అర్థమవుతలేదు. వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినరు, సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, రావినారాయణ రెడ్డి గారు ఎట్లా సక్సెస్ అయినరు, మేము ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అది కూడా అర్థమవుతలేదు. పత్రికలు ప్రింట్ చేస్తారు, రాస్తారు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అని రాసేవాడు సీతారాం యేచూరి. రాస్తే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ అని లెఫ్ట్ హ్యాండ్తో రాసేది. అది చదివేవాళ్ళు. ఇప్పుడు చదువుతున్నారు ఎవరన్నా? పీపుల్స్ డెమోక్రసీ అని ఉండేది పత్రిక, వ్యాసాలు రాసేవాడు పీపుల్స్ డెమోక్రసీలో. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? చదువుతారు ఎవరన్నా? ఎవరు చదువుతలేరు. చదివేది లేదు. ఆఖరి టీవీలు సినిమాలు చూసేది కూడా లేదు, దీంట్లో చూసేది. పత్రికలు చదివేది లేదు, టీవీలు చూసేది లేదు, సెల్ ఫోన్లే కదా. అయినప్పుడు డిస్ట్రాక్షన్, అన్ని రకాల డిస్ట్రాక్షన్స్ అయినప్పుడు జనం ఎటుపోతారు. అందుకని వాళ్ళు కూడగట్టలేకపోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, ఒక దగ్గర తీసుకురాలేకపోతున్నారు, ఆలోచింపజేయలేకపోతున్నారు. అందుకని దెబ్బతింటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్, అంటే ఈయన ఒక వర్గానికి సంబంధించిన పోరాటాలు చేసిన కార్మిక వర్గాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు కదా సార్. ఇలా ఐటీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానీ పని ఒత్తిడి ఎంత ఉన్నా వాళ్ళు మేము పోరాటం చేయాలన్న విషయమే మర్చిపోయారు. మీరు అన్నట్టు డిస్ట్రాక్షన్ అయిపోయి వాళ్ళు మొత్తం విధ్వంసం అయిపోయింది. అందుకనే వాళ్ళు ఎందుకు చేయలేరంటే పెట్టి బుర్జు అంటారు. అంటే కడుపు నిండి ఉన్నది, మధ్యతరగతి మనస్తత్వం అంటాం. వాళ్ళు పోరాటం చేయరు, కిందున్న వాళ్ళే పోరాటం చేస్తారు. కిందున్న వాళ్ళు పోరాటం చేయకుండా వాళ్ళకి అన్ని రకాల వ్యసనాలు కలిగించారు. కాబట్టి పైనకి అవసరమే లేదు. మధ్యతరగతి మనస్తత్వం, అది పెట్టి బుర్జువా మనస్తత్వం. అందుకని అందరూ చేస్తుండ్రు. ఐటీ పిల్లలు అటువంటి వాళ్ళు పెట్టి బుర్జువాలు, వాళ్ళు ఏం చేయరు, పెట్టిన బుర్జువాలు.
ఇలాంటి సందర్భంలో మనం సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాము. సీతారాం యెచూరి గారికి తెలుగు రాష్ట్రాలకు ఉన్న సంబంధము, ఆయన జీవితం మొత్తం మెవిట్ కోసం పోరాటం చేసిండు, ఆయనతోటి ఉన్న సహచరులు, సార్ తోటి సీతారాం యెచూరి గారికి ఉన్న అనుబంధం, ఈ అన్ని అంశాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.